పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్ గారితో ఉన్నాము. 11వ తారీఖు బై ఎలక్షన్ ఉంది, జూబ్లీ హిల్స్. ఇది ఎలా జరుగుతుంది మీ ప్రచారం? ప్రజల స్పందన ఎలా ఉంది జూబ్లీ హిల్స్ లో? జూబ్లీ హిల్స్ లో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతా ఉన్నారు. జరిగినటువంటి గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ వైపు పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు, రోడ్ షోలు పెడుతున్నారు. మీరు చూస్తేనేమో కేవలం ప్రతి ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు వినూత్నంగా ఈ విధంగా చేస్తున్నారు? మేము కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నాం. కాకపోతే ఎలక్షన్స్ అంటే ఓటర్ని ప్రసన్నం చేసుకోవడం, ఓటర్ని విజ్ఞప్తి చేయడమే ఎన్నికలకి పరిపూర్ణమైనటువంటి అక్షరంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఓటర్ని టచ్ చేయాలన్నటువంటి భావనతోటి మా కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒకటే రోజు కాన్స్టిట్యున్సీలో 2 సార్లు 2 పర్యాయాలు పెద్ద ఎత్తున 50 చోట్ల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కూడా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులలో రోడ్ షోస్ ఉంటాయి. అదేవిధంగా స్కూటర్ ర్యాలీస్ ఉంటాయి. కిషన్ రెడ్డి గారు ఉంటారు. కేంద్ర నాయకత్వం నుంచి కొంతమంది పెద్ద లీడర్స్ వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేసేటువంటి ఆస్కారం ఉంది. 12 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇక్కడే ఉంది, ఇక్కడే సిట్టింగ్ సీట్ వాళ్ళకి. అటేమో ఎంఐఎం ఏమో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. మరి మీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అనేది 11 సంవత్సరాలు ఉందని మీరే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రహమత్ నగర్ లో 365 రోజులు డ్రైనేజ్ వాటర్ లో నడవాల్సినటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ వాళ్ళదే ఉండే 9.5 సంవత్సరాలు ఎందుకు మరి దాన్ని మార్చలేకపోయారు? ప్రజలు పుట్టినప్పటి నుంచి చాలా మంది చెప్తా ఉన్నారు, మేము ఇదే దుర్గంధంలో, ఇదే డ్రైనేజ్ లో, ఇదే పరిస్థితిలో ఉంటున్నాము, పుట్టాము, పెద్దగయ్యాము, చనిపోతున్నాం, కానీ మా పరిస్థితి మారతలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గత 30 సంవత్సరాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయనప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఒక్క వాగ్దానం అందినట్టు కూడా ఎక్కడ లేదు. కనీసం ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్ ఒకటి చేసిండు, కానీ మొగోళ్ళకి పైసలు పెంచుతున్నాడు, ఉన్న ఆడోళ్ళని సిగపట్లు పట్టి కొట్టాడుకునేటట్టు చేసిండు. ఇంకా ఏం అభివృద్ధి చెందిందని చెప్పి ఈ రెండుకి వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో పోటీ చేసిన ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థి నేడు కాంగ్రెస్ అభ్యర్థి. బీఆర్ఎస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంఐఎం అభ్యర్థితో కుమ్మక్కై వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా జీవుజురని కలిసి పనిచేసినటువంటిది. అంటే రెండుకి ఓటేసినప్పటికీ ఇద్దరు కూడా ఎంఐఎం పంచలో చేరుతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. రీసెంట్ గా రోడ్ షోలో కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే తీసుకోండి, ఏం కాదు ఆలోచించకుండా అని చెప్పిండు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఇక వాళ్ళ ఇద్దరి పార్టీలు రెండు దొంగ బూతులే. ఇంతకు ముందు వాళ్ళు వంచిర్రు, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వంచుతారేమో అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. పంచుకొని అండి వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లకి మనమేం చెప్పాలనుకుంటుంది? మేము మాత్రం పైసలు లేని అటువంటి పార్టీ, పేదల పార్టీ, పేదల కోసం పనిచేసేటువంటి పార్టీ. ఇంటింటికి వెళ్ళి మేము ఓట్లను అభ్యర్థించడం తప్ప ఇంకేం చేయలేం. కాబట్టి ఇంటింటికి ఓటర్ని ప్రసన్నం చేసుకోవడం కోసమే దాదాపుగా మేము ఇంటింటికి ప్రచారంలో ముందున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ జమానాలో మద్యం పంచకుండా, డబ్బులు పంచకుండా గెలిచే అవకాశం ఉందంటారా? 100% గెలుస్తాం. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులు కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తే మా వెంకటరమణారెడ్డి గారు గెలిచి రాలేదా? దుబ్బాక ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, కోట్ల రూపాయలు వెదజల్లి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో పోటీ చేస్తే మా రఘునందన్ రావు గారు బయటపడలేదా? అదేవిధంగా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మొత్తం యంత్రాంగం, మంత్రులందరూ వచ్చి కూర్చొని అక్కడ పని చేసినప్పటికీ మరి మా ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్ లో గెలవలేదా? కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. అన్ని పైసలు, మద్యము, మందు వీటికి అలవాటు పడి లేరు ప్రజలు. అంత ఏమంటారు, దిగజారిన పరిస్థితి ప్రజల్లో ఇంకా కనిపిస్తలేదు. న్యాయం, ధర్మం ఎక్కడుంది, ఏం వైపు ఉన్నది, ఎట్టున్నది చూసి దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ గారు ఘనమైన మెజార్టీతో ఇక్కడ విజయం సాధిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.